హాయ్ గైస్, వెల్కమ్ టు పర్సంటేజెస్ పార్ట్ 4. ఓకే, ఈ వీడియోలో నా పర్సంటేజెస్ ప్రిపరేషన్లో ఉన్న క్వశ్చన్స్ అన్నీ మీకు నేను లాస్ట్ క్వశ్చన్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో ఇంతవరకు జరిగిన 3 పార్ట్స్ కూడా చూడండి, ఎందుకంటే పర్సంటేజెస్ నేను స్టెప్ బై స్టెప్ ప్రతి ప్రాబ్లం పాత ప్రాబ్లంకి కొత్త ప్రాబ్లంకి లింక్ ఉంటుంది. సో పాత పార్ట్స్ చూసాక ఈ పార్ట్ చూడండి. ఓకే, అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు మనం ఈ క్వశ్చన్ స్టార్ట్ చూద్దాం. ఫస్ట్ ఏముంది, డ్యూ టు అన్ ఇంక్రీజ్ ఆఫ్ 30% ఇన్ ద ప్రైస్ ఆఫ్ ఎగ్స్. సో ప్రైస్ ఆఫ్ ఎగ్స్ పెరిగిందంట. ఎంత పెరిగింది? 30%. 3 eggs less are available for 7.80 rupees. అంటే ఒకప్పుడు 7.80 రూపీస్కి వచ్చే ఎగ్స్ కంటే ఇప్పుడు 30% పెరిగిన తర్వాత 3 eggs తక్కువ వస్తున్నాయంట. ఓకే, ఒకప్పుడు 7.8 రూపీస్కి ఎన్నో ఎగ్స్ వస్తుండే, కానీ ఇప్పుడు 30% పెరిగింది కదా. పెరిగిన తర్వాత అప్పుడు వచ్చే దానికంటే 3 eggs తక్కువ వస్తున్నాయంట. సో ఇప్పుడు వాడు ఏమడుగుతున్నాడు, ద ప్రజెంట్ రేట్ ఆఫ్ ఎగ్స్ పర్ డజన్ ఈజ్. మరి డజన్కి ఎన్ని ఎగ్స్ వస్తాయని అడుగుతున్నాడు. సో అంటే ప్రజెంట్గా కాస్ట్ పెరిగిన తర్వాత ప్రజెంట్ డజన్ ఎగ్స్ ఎంతకు వస్తాయని అడుగుతున్నాడు. సో ఇలాంటప్పుడు మనం ఏం చేయాలంటే, ఫస్ట్ ఒక ఎగ్ ప్రైస్ చేంజ్ కాకన్నా ముందు X రూపీస్ అనుకోవాలి. ఓకే, సో ప్రైస్ ఆఫ్ 1 egg ఈజ్ X రూపీస్. 1 egg ఈక్వల్ టు X రూపీస్. ఎప్పుడు? ప్రైస్ చేంజ్ కాకన ముందు. దాని తర్వాత ఏమైంది, 30% పెరిగింది కదా. సో ఆఫ్టర్ చేంజ్ ఈక్వల్ టు రూపీస్ 1.3x. 1.3x ఎందుకు అంటున్నానంటే అది 30% పెరిగింది. ఓకే, 30% పెరిగింది కాబట్టి 1.3. అదే 40% పెరిగితే 1.4, 70% పెరిగితే 1.7. ఓకే, సో ఫస్ట్ ఏమో X రూపీస్ ఉండే, 30% పెరిగింది కాబట్టి 1.3x. ఇప్పుడు వాడు ఏమంటున్నాడు, 7.80 రూపీస్కి ఒకప్పుడు వచ్చే ఎగ్స్ కంటే ఇప్పుడు వచ్చే ఎగ్స్ ఎన్ని తక్కువ ఉన్నాయంట? 3 తక్కువ ఉన్నాయంట. ఓకే, ఈక్వల్ టు 3. ఒకప్పుడు 7.8 రూపీస్కి ఎన్ని ఎగ్స్ వస్తాయంటే ఇట్లా రాసుకోవచ్చు. అంటే 7 రూపీస్, 7.8 రూపీస్ కదా. ఒక్కొక్క ఎగ్ ప్రైస్తో డివైడ్ చేసి మనకు నెంబర్ ఆఫ్ ఎగ్స్ వస్తాయి. సో ఒకప్పుడు వచ్చే ఎగ్స్ కంటే ఇప్పుడు వచ్చే ఎగ్స్ 3 తక్కువ. ఓకే, అందుకని ఇలా రాసుకున్నాం మనం. ప్రైస్ ఆఫ్ టోటల్ ఎగ్స్ బై ప్రైస్ ఆఫ్ 1 egg చేస్తే మనకు ఒకప్పుడు ఎన్ని ఎగ్స్ వస్తున్నాయో తెలుస్తుంది. సో అప్పుడు 7.80/x. కానీ ఇప్పుడు ప్రైస్ పెరిగిన తర్వాత 7.8 రూపీస్కి ఎన్ని వస్తాయి? ప్రైస్ పెరిగింది కదా ఒక ఎగ్ది, అందుకని 7.80/1.3x. ఇప్పుడు 3 తక్కువ వస్తున్నాయి కాబట్టి ఫస్ట్ నెంబర్ ఆఫ్ ఎగ్స్ ప్రైస్ పెరిగింది మైనస్ ప్రైస్ పెరిగిన తర్వాత నెంబర్ ఆఫ్ ఎగ్స్ చేస్తే 3 వస్తుంది. అర్థమైందా? ఒకప్పుడు ఉన్న నెంబర్ ఆఫ్ ఎగ్స్ మైనస్ ఇప్పుడు ఉన్న నెంబర్ ఆఫ్ ఎగ్స్ చేస్తే 3 వస్తుంది. ఎందుకంటే వాడు 7.80 రూపీస్కి 3 eggs తక్కువ వస్తున్నాయని చెప్పిండు. ఓకే, మనం ఎగ్జాంపుల్ తీసుకుంటే కూడా ఒకప్పుడు 8 eggs వస్తున్నాయి, ఇప్పుడు 3 eggs వస్తున్నాయి కదా. మైనస్ చేస్తే ఎంత? 3. అంటే ఒకప్పుడు వచ్చే వాటికంటే ఇప్పుడు 3 తక్కువ వస్తున్నాయి. దాన్నే ఇట్లా రాసుకున్నాను అనమాట. ఓకే, సో ఇప్పుడు ఈ ఈక్వేషన్ని సాల్వ్ చేస్తే మనకు ఏమొస్తుంది? X వాల్యూ వస్తుంది. X వాల్యూ అంటే ఏంటి? ఫస్ట్లో ఉన్న ఎగ్ ప్రైస్. ఓకే, ఇప్పుడు దీన్ని సాల్వ్ చేద్దాం మనం. సో మనం ఏం చేద్దామంటే ఈ 1/x ని కామన్ తీద్దాం. ఓకే, 1/x ని కామన్ తీయొచ్చు, 7.80 కూడా కామన్ తీయొచ్చు. 7.80/x ని కామన్ తీద్దాం. ఏం మిగులుతుంది ఇక్కడ? 1 మైనస్ ఇక్కడ ఉంది మొత్తం కామన్ తీసినాం కదా, అందుకని ఇక్కడ 1 మిగులుతుంది. నెక్స్ట్ ఏముంది ఇక్కడ? 7.80 ఇంకా x తీసేస్తే 1/1.3 ఈక్వల్ టు 3. ఓకే,
ఇప్పుడు దీన్ని ఎలా రాసుకోవచ్చు 7.80/x 1 మైనస్ 10/13. ఎందుకు ఇక్కడ పాయింట్ తర్వాత ఒక్క డెసిమల్ ఉంది కదా, అందుకని ఇంటూ 10 డినామినేటర్ని ఇంకా న్యూమరేటర్ని ఇంటూ 10తో మల్టిప్లై చేస్తే అప్పుడు ఏమవుతుంది, పైన 10 అవుతుంది, కింద 13 అవుతుంది. ఓకే, ఈక్వల్ టు 3. 7.80/x. ఒక పని చేద్దాం, ఈసారి ఎక్స్ని అక్కడ పంపించేద్దాం. (13 minus 10/13 ఈక్వల్ టు 3x). ఓకే, ఇక్కడ డివిజన్లో ఉంది కదా ఎక్స్, అవతలకి వెళ్తే మల్టిప్లికేషన్ అయింది. సో 7.80 ఇంటూ 3/13 ఈక్వల్ టు 3x. ఇక్కడ 3 కట్ చేసుకోవచ్చు. ఓకే, ఈక్వల్ టుకి అవతల ఉన్నప్పుడు మనం కట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ప్రైస్ ఆఫ్ 1 ఎగ్ ఎంత, x ఈక్వల్ టు 7.80/13. ఓకే, ఇది ప్రైస్ ఆఫ్ 1 ఎగ్. అది కూడా ఎప్పుడు చేంజ్ అవ్వక ముందు. ప్రైస్ చేంజ్ అయిన తర్వాత ఏమవుతుంది, 30% పెరిగింది కాబట్టి ఇంటూ 1.3 చేస్తున్నాను. ఓకే, ఇంటూ 1.3 చేస్తే మనకు ఒక్క ప్రైస్ ఒక్క ఎగ్ ప్రైస్ ఎంత వచ్చింది, 0.780 వచ్చింది. ఓకే, మనకు ఒక్క ఎగ్ ప్రైస్ వచ్చింది, 30% పెరిగింది కాబట్టి నేను ఇంటూ 1.3 చేసిన తర్వాత నీకు ప్రజెంట్ ఎగ్ ప్రైస్ ఎంత, 0.780. ఓకే, ఇది ఇప్పుడు ప్రజెంట్ ఎగ్స్ డాష్ అనుకుందాం, ఎందుకంటే మనం 30% పెంచినాం కదా 1.3తోనే ఇంటూ చేసి. సో ఇది ప్రజెంట్ ఎగ్ ప్రైస్. సో ఇప్పుడు ప్రజెంట్ ఎగ్ ఇంత కాబట్టి డజన్ ఎగ్స్ కాస్ట్ ఎంత అన్నాడు. డజన్ అంటే 12 కదా, సో 12x డాష్ ఈక్వల్ టు 12 ఇంటూ 0.780 అంటే ఎంత, 9.36. ఓకే, 12x కాస్ట్ ఎంత, 9.36. మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. ఒకప్పుడు 7.80 రూపీస్కి వచ్చే ఎగ్స్ కంటే ఇప్పుడు 30% పెరిగిన తర్వాత ఇప్పుడు 7.80 రూపీస్కి 3x తక్కువ వస్తున్నాయి. అందుకని మనం ఒకప్పుడు వచ్చే ఎగ్స్ మైనస్ ఇప్పుడు వచ్చే ఎగ్స్ ఈక్వల్ టు 3 అని పెట్టుకున్నాం. ఓకే, సో దీన్ని సాల్వ్ చేస్తే మనకు ఒకప్పుడు ఒక్క ఎగ్ ప్రైస్ ఎంతనో వస్తుంది. అది వచ్చిన తర్వాత 30% పెరిగింది కదా, 30% పెరిగిన తర్వాత ఎంత ప్రైస్ ఉంటుందని చూడడానికి ఇంటూ 1.3 చేసినాం. 30% పెరిగింది కాబట్టి ఇంటూ 1.3. సో అది చేస్తే నీకు కొత్త ఎగ్ ప్రైస్ తెలుస్తుంది. సో వాళ్ళు డజన్ ఎగ్స్కి అడిగినారు కాబట్టి 12 ఇంటూ ఒక కొత్త ఎగ్ ప్రైస్ చేస్తే నీకు 9.36 వచ్చింది. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈ క్వశ్చన్ చూడండి. 2 students appeared at an examination. ఎవరో ఇద్దరు ఒక ఎగ్జామ్ రాశారంట. వాళ్ళని మనం ఏమనుకుందాం, x and y అనుకుందాం. ఓకే, x y ఇద్దరు స్టూడెంట్స్ ఒక ఎగ్జామ్ రాశారు. వన్ ఆఫ్ దెమ్ సెక్యూర్డ్ 9 marks మోర్ దెన్ ద అదర్. ఓకే, సో వైకి ఎక్స్ కన్నా 9 marks ఎక్కువ వచ్చినాయంట. ఓకే, ఇందులో ఎవరో ఒకరికి వేరే వాళ్ళకంటే 9 marks ఎక్కువ వచ్చినాయంట. సో వైకి ఎక్స్ కంటే 9 marks ఎక్కువ వచ్చినాయి అనుకుందాం. ఓకే, నెక్స్ట్ ఏముంది, అండ్ హిస్ మార్క్స్, ఎక్కువ వచ్చిన వాడి గురించి చెప్తున్నాడు. ఓకే, వన్ ఆఫ్ దెమ్ గాట్ 9 more marks అన్నాడు. అండ్ హిస్ మార్క్స్ అంటే మళ్ళీ వీడి గురించి చెప్తున్నాడు. అండ్ హిస్ మార్క్స్ వాస్ 56% ఆఫ్ ద సమ్ ఆఫ్ దేర్ మార్క్స్. వీడి మార్క్స్ అంట 56% ఆఫ్ సమ్ ఆఫ్ దేర్ మార్క్స్ అంటే వీడికి వచ్చిన మార్క్స్ ఇంకా వీడికి వచ్చిన మార్క్స్ కలిపిన తర్వాత అందులో 56% చేస్తే ఎంత వస్తుందో అవే వీడి మార్క్స్. ఓకే, వాడు ఏమన్నాడు, y ఈక్వల్ టు వైకి ఎన్ని మార్క్స్ అంట, ఎక్స్ మార్క్స్ ఇంకా y మార్క్స్ కలిపిన తర్వాత దానిలో 56% అంటే 56% ఆఫ్
ఎక్స్ మార్క్స్ ఇంకా వై మార్క్స్. ఓకే, అదే చూడండి. అండ్ హిస్ మార్క్స్ వాస్ 56% ఆఫ్ సమ్ ఆఫ్ దేర్ మార్క్స్. వాళ్ళిద్దరు మార్క్స్ కలిపిన తర్వాత 56% వీడికి వచ్చినాయి. ఓకే, సో ఇప్పుడు దీన్ని ఎలా రాసుకోవచ్చు మనం? వై అంటే మనం ఏం చేద్దామంటే ఇక్కడ వై ఎక్స్ రెండు ఉన్నాయి కదా, అన్నిటినీ ఒకటే వేరియబుల్లోకి తీసుకొచ్చేద్దాం. ఎందుకు అంటే ఒక వేరియబుల్ని సాల్వ్ చేస్తే మనం ఇంకో వేరియబుల్ని ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనకి వైని ఎక్స్లో ఎట్లా రిప్రజెంట్ చేయాలో తెలుసు కదా, అందుకని వై ఉన్న ప్రతి ప్లేస్లో x+9 పెట్టేద్దాం. ఓకే, సో x+9 ఈక్వల్ టు 56/% అంటే ఏం చెప్పినా 100/100, హాఫ్ అంటే ఇంటూ x ప్లస్ y అంటే x+9. ఇప్పుడు ఏమొస్తుంది? x+9 ఈక్వల్ టు 56/100 ఇంటూ 2x+9. అవునా? x ప్లస్ x 2x ప్లస్ 9. ఇప్పుడు ఏం చేద్దాం? ఈ 100ని ఇక్కడ సైడ్ పంపించేద్దాం. 100 ఇక్కడ సైడ్ పంపిస్తే ఏమవుతుంది? ఇంటూ అవుతుంది. కాబట్టి 100x ప్లస్ 900 ఈక్వల్ టు 56 ఇంటూ 2x ప్లస్ 9 అవుతుంది కదా. ఇప్పుడు ఏం చేద్దాం? ఈ 56ని లోపల వాటితో ఇంటూ చేద్దాం. 56 ఇంటూ 2 ఎంత? 112. 112x ప్లస్ 9 ఇంటూ 56. 9 6 54, 9 5 45, 504. ఓకే, సో ఇప్పుడు 100x ప్లస్ 900 ఈక్వల్ టు 56 ఇంటూ 2x 112x, 56 ఇంటూ 9 504. ఓకేనా? ఇప్పుడు ఏం చేద్దామంటే ఎక్స్ ఒక సైడ్ పెట్టుకుందాం, ఇంకా ఈ 900 504 కాన్స్టాంట్స్ ఉన్నాయి కదా, అవి ఒక సైడ్ పెట్టుకుందాం. సో ఎక్స్ యువతలకి పంపించేద్దాం, 504 యువతలకి తీసుకుందాం. ఏమవుతుంది? 900 మైనస్ 504 ఈక్వల్ టు 112x మైనస్ 100x. ఎంత అవుతుంది ఇప్పుడు? ఇది 396 అవుతుంది. ఈక్వల్ టు ఇక్కడ 12x అవుతుంది. సో ఇప్పుడు ఏం రాసుకోవచ్చు మనం? x ఈక్వల్ టు 396/12 రాసుకోవచ్చు కదా. సో ఇప్పుడు దీన్ని మనం కట్ చేయడానికి ట్రై చేద్దాం. 12 1 జా 12 3 జా 36, 12 3 జా 36. అంటే x వాల్యూ ఎంత వచ్చింది మనకు? x ఈక్వల్ టు 33 వచ్చింది. ఓకే, అంటే వీడికేమో 33 వచ్చింది, ఎక్స్కి ఏమో 33 వస్తే వైకి ఎన్ని వస్తాయి? ఎక్స్ కన్నా 9 మార్క్స్ ఎక్కువ వస్తాయి. y ఈక్వల్ టు x ప్లస్ 9 కదా, అంటే 33 ప్లస్ 9 అంటే ఎంత? 42. కరెక్టేనా? సో x వాల్యూ 33 వచ్చింది, y వాల్యూ 42 వచ్చింది. సింపుల్. ఇక్కడ వాడు ఇచ్చిన స్టేట్మెంట్ని మనం ఇలా రాసుకున్నాం. y కంట వాళ్ళిద్దరు మార్క్స్ కలిపిన తర్వాత అందులో 56% వచ్చినాయంట. దాన్ని రాసుకొని సాల్వ్ చేస్తే అయిపోతుంది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ చూడండి. ఈ రోస్ అండ్ కాలమ్స్ చాలా కామన్ అనమాట పర్సంటేజెస్లో అడగడం. సో ఏ క్లాస్ ఆఫ్ 72 చిల్డ్రన్ ఈజ్ అరేంజ్డ్ ఇన్ రోస్ అండ్ కాలమ్స్. అంటే ఒక క్లాస్లో 72 చిల్డ్రన్ ఉన్నారంట, వాళ్ళని రోస్ అండ్ కాలమ్స్ లాగా అరేంజ్ చేసిండ్రు. ఎలా అంటే మన ప్రేయర్లో నిల్చోబెడతారు చూడండి, కాలమ్స్, ఇన్ని రోస్ ఉన్నాయి ఇన్ని కాలమ్స్. సో అలాగా కొన్ని రోస్ కొన్ని కాలమ్స్ పిల్లలను నిల్చోబెడితే ఎంతమంది ఉన్నారంట? 72 మెంబర్స్ ఉన్నారంట. సో మనం ఏమనుకున్నామంటే నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ అనుకున్నాం, నెంబర్ ఆఫ్ రోస్ ఈక్వల్ టు ఏమనుకున్నాం? వై అనుకున్నాం. ఓకే, వాళ్ళు ఏమంటున్నారు? మొత్తం పిల్లలు ఎంతమంది? 72. అంటే xy ఈక్వల్ టు 72. రోస్ ఇంటూ కాలమ్స్ చేస్తేనే కదా మనకు నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ వచ్చేది. సో మొత్తం పిల్లలు ఎంత? 72. వాడు ఇంకోటి చెప్పింది ఏంటంటే ఇన్ సచ్ ఎ వే దట్ నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ ఇన్ ఈచ్ రో, అంటే ప్రతి రోలో 12.5% మోర్ దెన్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ ఈచ్ కాలమ్. అంటే ఒక కాలంలో ఉండే చిల్డ్రన్ కంటే ఒక రోలో 12.5% ఎక్కువ మంది పిల్లలు ఉన్నారు. ఓకే,
కాలంలో ఎంతమంది ఉంటారో వాళ్ళకంటే 12.5% ఎక్కువ ఉన్నారు. అంటే ఇప్పుడు మనం ఎలా రాసుకోవచ్చు, వైని ఇప్పుడు ఎక్స్ అంటే కాలమ్స్ కదా, సో కాలమ్స్లో 100% పిల్లలు ఉన్నారు అనుకుందాం. వైలో ఎక్స్ కంటే 12.5% ఎక్కువ ఉన్నారు. ఓకే ఓకే కాలమ్స్లో ఉండేదానికంటే రోస్లో 12.5 మెంబర్స్ ఎక్కువ ఉన్నారు. అదే చేశా. వై అంటే రోస్ కదా, రోస్లో కాలమ్స్ కంటే 12.5% ఎక్కువ ఉన్నారు. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు, వై ఈక్వల్ టు 112.5% ఆఫ్ ఎక్స్. అవునా? సో దీన్ని ఇలా రాసుకోవచ్చు మనం. సో దీన్ని ఇప్పుడు ఈ వై వాల్యూ వచ్చింది కదా మనకి, ఇప్పుడు ఈ వై వాల్యూని తీసుకెళ్ళి ఈ ఈక్వేషన్లో పెడదాం. ఓకే, సో ఎక్స్ ఇంటూ 112.5% అంటే 112.5% అంటే ఏం చెప్పినా బై 100 ఇంటూ ఎక్స్ ఈక్వల్ టు 72. ఈ స్టెప్ మెయిన్ చూడండి. ఓకే, కాలమ్స్ కంటే రోస్లో 12.5% ఎక్కువ ఉన్నారు, అందుకని నేను 12.5 యాడ్ చేశాను అనమాట. యాడ్ చేసి పర్సెంటేజ్ లాగా రాసుకున్నా. ఓకే, సో ఇప్పుడు దీన్ని ఎలా రాసుకోవచ్చు, ఈ 100 అవతల పంపించేద్దామా. 12.5 ఇంటూ ఎక్స్ స్క్వేర్. ఎందుకు ఎక్స్ ఇంటూ ఎక్స్, ఎక్స్ స్క్వేర్. ఈ 100 అవతలకి వెళ్తే ఏమవుతుంది, 7200. ఓకేనా? ఇప్పుడు దీన్ని ఇంకా ఎలా రాసుకోవచ్చు చూడండి, 1x² బై 10. ఎందుకు బై 10 రాస్తున్నా, ఇక్కడ పాయింట్ ఉంది కదా, సో పాయింట్ ఉంటే పాయింట్ తర్వాత ఎన్ని డెసిమల్స్ ఉన్నాయో దాన్ని బై లాగా రాసుకొని 1 తర్వాత అన్ని జీరోస్ పెట్టుకోవాలి. ఓకే, ఇక్కడ పాయింట్ తర్వాత ఒక్క డిజిట్ ఉంది కాబట్టి నేను కింద 1 తర్వాత ఒక 0 వేసుకున్నా. సో 7200. ఈ 10 ఇప్పుడు అవతలకి వెళ్తే ఏమవుతుంది, x² ఈక్వల్ టు, ఇక్కడ డివిజన్లో ఉంది కదా, అవతలకి వెళ్తే ఏమవుతుంది, మల్టిప్లికేషన్ అవుతుంది. సో 172,000. ఓకే, ఇప్పుడు దీన్ని మనం x² ఒకటి యువతల పెట్టుకుందాం, మిగతాది మొత్తం అవతల పంపించేద్దాం. x² ఈక్వల్ టు 72,000 కదా, దీన్ని ఎలా రాసుకోవచ్చు, 72 ఇంటూ 1000 రాసుకోవచ్చు కదా. సో అంటే కలుపుంటే కూడా క్యాలిక్యులేషన్ చేయొచ్చు, కానీ 1000 ఉంటే ఈజీగా చేయొచ్చు, అందుకని అలా రాసుకున్నా. నెక్స్ట్ 1125. సో ఇప్పుడు దీన్ని మనం 25 టేబుల్లో కట్ చేసుకోవచ్చు అనమాట. 25 ఎందుకు, ఫస్ట్ 5 టేబుల్తో స్టార్ట్ చేద్దాం. 5 2s are 10, 5 2s are 10, 5 5s are 25, 5 2s are 10, 0 0. మళ్ళీ ఇది 5 టేబుల్లో కట్ చేసుకోవచ్చా, 5 4s are 20, 5 5s are 25. నెక్స్ట్ 5 4s are 20, 0. మళ్ళీ 40 ఇంకా 45 5 టేబుల్లో కట్ చేసుకోవచ్చు. 5 9s are 45, 5 8s are 40. 72 9 టేబుల్లో కట్ చేసుకోవచ్చు. 9 1s are 9 8s are. x² ఈక్వల్ టు 8 ఇంటూ 8, 8². ఓకే, సో ఇప్పుడు యాక్చువల్గా ఏమొస్తుంది, ఎక్స్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ √8² వస్తుంది కదా, ఈ స్క్వేర్ రూట్ కట్ అయిపోతుంది, అప్పుడు ఎక్స్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 8 వస్తుంది. కానీ మనం ఎంతమంది పిల్లలు ఉన్నారు దాని గురించి మాట్లాడుతున్నాం, అందుకని మనం పాజిటివ్ వాల్యూ మాత్రమే కన్సిడర్ చేయాలి, నెగిటివ్ వాల్యూ కన్సిడర్ చేయకూడదు. అంటే ఇప్పుడు మన దగ్గర ఒక్క కాలంలో ఎంతమంది ఉన్నారు, 8 మెంబర్స్ ఉన్నారు. మరి ఇప్పుడు ఒక్క రోలో ఎంతమంది ఉంటారు, x ఇంటూ వై ఈక్వల్ టు 72 కదా, అదే కదా వాడు చెప్పి, x ఇంటూ వై 72 కదా, ఎక్స్ ప్లేస్లో 8 పెడితే ఏమొస్తుంది, y ఈక్వల్ టు 9 వస్తుంది. సో ఇప్పుడు y అంటే రోస్ కదా, సో ఒక్క రోలో 9 మెంబర్స్ ఉన్నట్టు, ఇంకా ఒక్క కాలంలో 8 మెంబర్స్ ఉన్నట్టు, అప్పుడే 8 ఇంటూ 9 72 వస్తుంది. ఓకే,
ఇప్పుడు మనం నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈ క్వశ్చన్ చూడండి. ఇన్ ఎ క్లాస్ ఆఫ్ 120 స్టూడెంట్స్ ఆర్ మేల్ అండ్ 100 ఆర్ ఫీమేల్ స్టూడెంట్స్. అంటే ఒక క్లాస్ ఉందంట, అందులో 120 మేల్ అంట, 100 ఏమో ఫీమేల్ అంట. 120 మేల్, 100 ఫీమేల్. ఓకే, రాసుకుందాం. నెక్స్ట్ ఏంటి? సో 120 స్టూడెంట్స్ మేల్ అండ్ 100 స్టూడెంట్స్ ఆర్ 120 స్టూడెంట్స్ ఆర్ మేల్ అండ్ 100 స్టూడెంట్స్ ఆర్ ఫీమేల్. ఓకే, 25% ఆఫ్ మేల్ స్టూడెంట్స్ అండ్ 20% ఆఫ్ ఫీమేల్ స్టూడెంట్స్ ఆర్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్. అంటే మేల్లో 25% ఏమో ఇంజనీరింగ్, ఫీమేల్లో 20% ఏమో ఇంజనీరింగ్ అంట. ఓకే, మేల్లో ఎంతమంది? 25%. సో ఇప్పుడు 25% ఆఫ్ 120 ఎంత? 5 2s 5 5s 2 1s 2 6 అంటే 30 మేల్ స్టూడెంట్స్ ఇంజనీరింగ్. ఓకే, ఇప్పుడు ఫీమేల్ గురించి చూద్దాం. ఏముంది? 20 ఆఫ్ ఫీమేల్ స్టూడెంట్స్ ఆర్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్. అంటే ఇందులో 20%, అంటే 20/100 ఇంటూ 100 అంటే 20 ఏమో ఫీమేల్స్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్. మళ్ళీ ఏమంటున్నాడు? 20% ఆఫ్ మేల్ ఇంజనీరింగ్ అండ్ 25% ఆఫ్ ఫీమేల్ ఇంజనీరింగ్ పాస్ విత్ ద ఫైనల్ ఎగ్జామ్. అంటే ఇందులో 20% పాస్ అయినరు, ఫీమేల్లో 25% పాస్ అయినరు. ఇగో 20% ఆఫ్ మేల్ అండ్ 25% ఆఫ్ ఫీమేల్. సో మేల్లో 20% పాస్ అయినరు అండ్ ఫీమేల్లో 25% పాస్ అయినరు. సో ఇప్పుడు మళ్ళీ ఈ 30కి మనం ఏం చేయాలి? 20% క్యాల్కులేట్ చేయాలి. ఫస్ట్ మనం ఇంజనీరింగ్ ఎంత స్టూడెంట్స్ ఉన్నారో చూసుకుందాం. 30 + 20 మొత్తం ఎంతమంది? 50 ఫర్ ఇంజనీరింగ్. ఓకే, ఇంజనీరింగ్ వాళ్ళు 50 మెంబర్స్ ఉన్నారు. మేల్లో ఇప్పుడు 20% మాత్రమే పాస్ అయినారంట. 20/100 ఇంటూ 30 ఎంత? 6 మెంబర్స్ పాస్ అయినారు. ఓకే, అబ్బాయిలో. మరి ఇప్పుడు ఫీమేల్లో ఎంతమంది? 25%. 25% ఆఫ్ 20. నేను ఎందుకు 20 తీసుకుంటున్నాను అంటే వాళ్ళు ఇంజనీరింగ్ స్టూడెంట్స్ గురించి మాట్లాడుతున్నారు కదా, అందుకని నేను ఇంజనీరింగ్ వాల్యూ మాత్రమే తీసుకుంటున్నాను. ఎంత ఇప్పుడు? 5 2s 5 5s అంటే 5 ఏమో ఫీమేల్ అన్నమాట. వాడు ఏమడుగుతున్నాడు ఇప్పుడు? వాట్ % ఆఫ్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ పాస్ ద ఎగ్జామ్. సో ఇంజనీరింగ్ స్టూడెంట్స్ పాస్ అయినరు కదా, ఎంత % పాస్ అయినరు అని అడుగుతున్నారు. సో ఇప్పుడు ఎవరెవరు పాస్ అయినరు? 6 men + 5 ఫీమేల్ కదా, 6 + 5 ఎంత? 11 మెంబర్స్ పాస్ అయినరు కదా. అవుట్ ఆఫ్ ఎంతమంది? 50 మెంబర్స్. అంటే 11 మంది పాస్ అయినరు, మొత్తం ఇంజనీరింగ్ చదివే వాళ్ళు 50 మెంబర్స్. దీని పర్సెంటేజ్ కావాలి కాబట్టి ఇంటూ 100. ఓకే, సో ఇప్పుడు 51s 52s ఎంత? 22%. అంటే 22% మాత్రమే ఇంజనీరింగ్ పాస్ అయినరు ఇంజనీరింగ్ చదివే వాళ్ళలో. ఓకే, సో ఇలాంటి క్వశ్చన్స్ కూడా వస్తుంటాయి. పెద్దగా ఉన్నా సరే చదివి సాల్వ్ చేసుకుంటూ వెళ్తే చిన్న లాజికే ఉంటుంది. ఓకే, పెద్ద క్వశ్చన్ చూసినప్పుడు ఏం భయపడకండి. సో ఇదే లాస్ట్ క్వశ్చన్ అనమాట. పర్సంటేజెస్లో మీకు మొత్తం అర్థమైందని అనుకుంటున్నాను. ఓకే, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్.